ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ మొదటి నరుని పేరు ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు కనుక సాటి అయిన సహాయము వానికి కొరకు చేయుదుననుకొని అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు గాఢ నిద్ర నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లోని ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసమా, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడను. ఆ నారి పేరే అవ్వ. ఆది మూలపురుషుల సంతానం మొదలుకొని జలప్రళయంలో కాపాడబడిన నోవాహు సంతానం నుండి భూమిపై విస్తరించిన మూల పురుషుల వంశవృక్షంతో కూడిన గోత్రస్థానములు దేవునికి మరియు మనుషులకు మధ్య ఉండవలసిన నిబంధనలతో కూడిన ఉపమాన రీతి ప్రార్థన పాటించవలసిన నియమ నిబంధనలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు దేవునికి మనుషులకి మధ్య ప్రార్థన ఉండవలసిన ప్రార్థనా లక్షణములు. విస్తారమైన మాటలతో కూడిన ప్రార్థన దేవునికి ఇష్టం లేదు కనుక నువ్వు ప్రార్థన చేయవలసింది నీకు ఏది అవసరమో వాటి గురించి మాత్రమే. అది ఆయనకు ముందుగా తెలిసిన కనుక ఇలాగ ప్రార్థన చేయవలను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. హల్లెలూయా, ఆమేన్.